కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై విధించిన భారీ పన్నులతో పొగాకు పంటకు ధరలు తగ్గి నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్న పొగాకు రైతు సంఘాలు సభ్యులు ఏలూరు ఎంపీని కలిశారు. పన్నుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రైతుల జీవనోపాధికి భంగం కలగకుండా రెవెన్యూ పన్నుల విధానాలను మార్చాలని డిమాండ్ చేశారు. గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిగరెట్ల పొడవు ఆధారంగా 1000 సిగరెట్లకు 2050 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ నోటిఫై చేసిన విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. భారీ ర్యాలీగా తన కార్యాలయానికి తరలివచ్చిన పొగాకు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో సమస్యపై ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చర్చించారు. రైతుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, అదే సందర్భంలో పొగాకు రైతుల కష్టనష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వారికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఆగిపోయారండి లైసెన్స్. వాళ్ళు ఏమడుతున్నారంటే ఒక సంవత్సరం ఎగ్జామ్షన్ ఇవ్వండి, మేము కట్టుకుంటాము అని టొబాకో బోర్డుకి మేము పొగాకు రైతులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండే సమయంలో ఈ జిఎస్టీ అనే మాట వినపడిన తర్వాత మేము పొగాకు రైతులందరూ కూడా ఆందోళనలోకి వెళ్ళిపోయాం. ఎందుకంటే 28% ఉన్న జిఎస్టీ 40% వేస్తే అది ఇండైరెక్ట్గా ఉన్న ట్యాక్స్లన్నీ కలిపి 60% వెళ్ళిపోతున్న ఆందోళనలో ఉన్నాము. ఈ జిఎస్టీ పెంచడం వల్ల ఈ సిగరెట్ రేటు పెరిగి ఇన్లీగల్ సిగరెట్లు మార్కెట్లోకి వచ్చేసి మా దగ్గర ఉన్న పొగాకుని కొనకుండా బయట దేశాల్లో ఉన్న పొగాకు ఇన్లీగల్గా వచ్చి ఆ సిగరెట్ల వల్ల మేము నష్టపోతాం. అల్టిమేట్గా ఏ రకంగా పొగాకు ఇదైనా సరే నష్టపోయేది రైతులమే కాబట్టి మాకు ఈ ఆందోళనగా ఉంది. రైతులకి నష్టం జరగకుండా గవర్నమెంట్ తీసుకునే ఏ నిర్ణయాలకైనా సరే మేము రైతులందరూ కట్టుబడి ఉంటాము. ఇది చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మా ఎంపీ గారు పుట్ట మహేష్ గారి దగ్గరికి వచ్చి మా రైతులందరి తరఫున రికమెండేషన్ ఇచ్చి వారికి మమ్మల్ని కాపాడవలసిందిగా కాపాడాలని, పొగాకు రైతులను కాపాడాలని కోరుకుంటామండి. గతంలో 2010, 13, 14, 15 ఇలాగే జిఎస్టీ పెరిగినప్పుడు మేము 142 రూపాయలు ఉన్న పొగాకు 116 రూపాయలకి అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ జిఎస్టీ అయితే దగ్గర 70 నుంచి 100 రూపాయల మధ్యలో యావరేజెస్ పడిపోయి ప్రమాదం ఉందని చెప్పి మేము తెలుసుకుని ఈ ప్రమాదం జరగకుండా నివారించాలని చెప్పి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ గారిని చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి రైతులు కాపాడాలని చెప్పి చెప్పడం జరిగిందండి. నా పేరు గద్దె బాబురాజన్ ప్రసాద్. ఈ ప్రభుత్వం ఇప్పుడు జిఎస్టీ పెంచింది, ఏదో ఒక సిగరెట్ మీద పెంచామన్న ఉద్దేశం వాళ్ళు అనుకుంటున్నారు. కానీ లక్షల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రైతులు, రైతు కుటుంబాలు, దానికి సంబంధించిన లేబరు ఇదంతా రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. ఎంచేదంటే ఈ జిఎస్టీ పెంచడం వల్ల రైతుకు ఈ ధర గిట్టుబాటు కాని పరిస్థితి వస్తాయి. ప్రభుత్వ దృష్టి ఏమో మేమేదో సిగరెట్ మీద పెంచామని చెప్పి అనుకుంటున్నారు. ప్రభుత్వం సిగరెట్ మీద పెంచినట్టు కాదు, ఇది రైతుల మీద పెంచినట్టు అని మేము ఊహిస్తున్నాం. దీన్ని ప్రభుత్వం వెంటనే ఈ జిఎస్టీని విరమించుకుని తగ్గించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.